పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పడకల ఆసుపత్రిని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి గిరిజన నియోజకవర్గంలో ఒక 100 పడకల ఆసుపత్రిని ఉండాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణానికి దాదాపు 19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా ఆమె తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ ఈ ఆసుపత్రి ప్రజలకు మరింత ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. అలాగే వచ్చే నెలలో ఇక సాలూరులోని నూతన ఆసుపత్రి ఆరంభం కోసం సిద్ధంగా ఉందని, విద్యాపరంగా కూడా పార్వతీపురం మన్యం జిల్లా 10వ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని ఆమె తెలిపారు. పాలకొండలో 100 బెడ్ హాస్పిటల్ ని 11 కోట్ల రూపాయలతో నిర్మించబడినటువంటి ఈ 100 బెడ్ హాస్పిటల్ ని ఈరోజు ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు జయకృష్ణ గారితో కలిసి కలెక్టర్ గారు, పిఓ గారు, మిగిలిన ప్రజాప్రతినిధులందరితో కలిపి ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇట్లాంటి హాస్పిటల్స్ ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో గిరిజన నియోజకవర్గాల్లో 100 బెడ్ హాస్పిటల్స్ శాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గిరిజన నియోజకవర్గంలో ఒక 100 బెడ్ హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో గత టైంలో వీటన్నిటిని కూడా శాంక్షన్ చేశారు. కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు వీటన్నిటిని కూడా ఆపేసి ఏమీ నిర్మించకుండా ఉంచినట్టు సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 year నుండి అన్ని హాస్పిటల్స్ ని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. మొట్టమొదటిసారిగా ఫస్ట్ పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ ఈ 100 బెడ్ హాస్పిటల్ ఈ రోజు ఓపెన్ చేసాం. ఇలాగే ఇంకా మీరు వచ్చే నెలలో సాలూరు, ఆ తర్వాత ఇలా ఒకటి మేము ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం. అన్ని కూడా నిర్మాణం పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో వాటికి బడ్జెట్ కూడా ఇవ్వడం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు వినూత్నంగా ఇంకొక మనం పథకాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఏదైతే హాస్పిటల్లో గిరిజనులు, చదువులేని వాళ్ళు, అమాయకులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అలాగే ముసలి వాళ్ళు ఎవరెవరైతే హాస్పిటల్కి వస్తారో వాళ్ళకి, గిరిజనులకు కూడా విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారు ఒక వినూత్నంగా ఒక ఆలోచన చేశారు. ఆ మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒకటి ఏర్పాటు చేసి వాటితో ఏంటంటే ఎవరైతే వాలంటీర్లు హాస్పిటల్లో ముందుగా రిజిస్టర్ చేసుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పేషెంట్స్ తీసుకెళ్లి డాక్టర్ గారు చూపించి మందు. అల్లూరు జిల్లాలో